కళల శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో జరగనున్న వివిధ సంఘటనల సంకేతాలు ఇలా కళల ద్వారా సూచిస్తాయి అనే నమ్మకం. కొన్ని కళలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని కళలు జీవితంలో నాన్న కష్టాలు నష్టాలు సూచిస్తాయి. అయితే పురుషులు మహిళలు వేర్వేరు రకాల కళలు కంటారు. బంగారు వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. నగలు కొనడంతో పాటు నగలు ధరించడం కూడా ఇష్టం కనుక స్త్రీల కళల్లో కొన్నిసార్లు కళలో వజ్రాలు కెంపులు నగలు మెరుస్తూ కనిపించి మురిపిస్తాయి. గాఢ నిద్రపోతూ సంతోషంగా కళలు కనేవారు చాలా మంది ఉంటారు. కొందరి కళల్లో డబ్బు సంపాదిస్తున్నట్లు వస్తే మరికొన్నిసార్లు భయంకరమైన కళలు కనిపిస్తాయి. పాములు పక్షులు ఫంక్షన్లు ఇలా రకరకాల కళలు కంటారు. అయితే ప్రతి ఒక్క కళకు స్వప్న శాస్త్రంలో భవిష్యత్తులో జరగనున్న విషయాలను ముందస్తుగా చూపిస్తున్నట్లు నమ్మకం. కళలు కనటం సహజమైన ప్రక్రియ కనుక జీవితంలోని ప్రతి క్షణం కళలతో ముడిపడి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కళలు జీవితంతో పాటు వివిధ సూచనలు కలిగి ఉంటాయి. కళల శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో జరగనున్న వివిధ సంఘటనల సంకేతాలను ఇలా కళల ద్వారా సూచిస్తాయని నమ్మకం. కొన్ని కళలు శుభప్రదమైనవైతే మరికొన్ని కళలు జీవితంలోనన్న కష్టాలను నష్టాలను సూచిస్తాయి. అయితే పురుషులు మహిళలు వేర్వేరు కళలు కంటారు. బంగారు వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులతో ఒకటి. నగలు కొనటంతో పాటు నగలు ధరించడం కూడా ఇష్టం కనుక స్త్రీల కళలో కొన్నిసార్లు కళలో వజ్రాలు కెంపులు నగలు మెరుస్తూ కనిపించి మురిపిస్తాయి. కళలో వజ్రాలు లేదా వజ్రాభరణాలు కనిపిస్తే ఎవరైనా వివాహం కాని మహిళలు తన కళలో వజ్రాలు లేదా వజ్రాలు పొందిన ఆభరణాలు చూస్తే ఉన్నత స్థాయి అధికారిని లేదా ధనిక వ్యాపారవేత్తతో వివాహం జరిగే అవకాశం ఉందని అర్థం. ఒక స్త్రీ కలలో అందమైన పక్షిని చూసినట్లయితే ప్రేమ వివాహంగా మారటానికి ఎక్కువ కాలం పట్టదని అర్థం. కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సూచన. ఎవరైనా స్త్రీ మంచం మీద పడుకున్నట్లు కలగంటే ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుణ్ణి లేదా భాగస్వామిని కలుసుకోనుందని అర్థం. ఆ సంబంధం పెళ్లికి దారితీస్తుంది. యుక్త వయసు లేదా యువతి కలలో పనులు చేసుకుంటున్న కార్మికుడు కనిపిస్తే ఆ యువకుడికి త్వరలో శివుడిలా ప్రేమించే వరుడు లభిస్తాడని అర్థం. అతన్ని కలవచ్చు లేదా డేటుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.